తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే స్థానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ ను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడం, సామాజిక సమీకరణలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో సానుకూలత తదితర కారణాలతో లోకేష్ ను మంగళగిరి నుంచి బరిలోకి దింపడమే సరైందని టీడీపీ నాయకత్వం భావించింది. ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల నుంచి లోకేష్ పోటీ చేయొచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. భీమిలి నుంచి లోకేష్ పోటీ దాదాపుగా ఖరారైందని, విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతాడని కొద్ది రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. అయితే ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టిన చంద్రబాబు అనూహ్యంగా ఎవరి ఊహకు అందని విధంగా మంగళగిరి బరి నుంచే లోకేష్ ని పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీని బలోపేతం చేయడంలో ఇదివరకే లోకేష్ తానేంటో నిరూపించుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి దేశంలో ఏ పార్టీ అమలు చేయనటువంటి పథకాలు, సహాయాలు కార్యకర్తలకు అందజేసి తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. లోకేష్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇవేమీ పట్టించుకొని లోకేష్ తనకిచ్చిన పనిని సమర్థవంతంగా నడిపించారు. పార్టీపై తన ముద్ర వేశారు. మంత్రిగా తన శాఖల పరిధిలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండటంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అన్ని సమీకరణాలు అనుకూలంగా ఉన్నా ఇక్కడ పార్టీ పాగా వేయలేకపోయిందని చెప్పవచ్చు. 1983, 1985 ఎన్నికల్లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పొత్తులో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ మిత్రపక్షాలకు టీడీపీ కేటాయిస్తూ వచ్చిన మిత్రపక్షాల అభ్యర్థులు ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశానికి టీడీపీ మిత్రపక్షాలకు అంతగా కలిసిరాని మంగళగిరి నియోజకవర్గం నుంచి తనయుడు నారా లోకేష్ ని ప్రత్యక్ష ఎన్నికలలో అరంగేట్రం చేయించడం ద్వారా తన తనయుడి సత్తా ఏంటో చాటాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోంది. నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగిన మంగళగిరి లాంటి క్లిష్టమైన నియోజకవర్గం నుంచి నారా లోకేష్ ని బరిలోకి దింపడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మొదటి నుంచి బీసీలు వెన్నుదన్నగా నిలుస్తున్నారు. మంత్రి లోకేష్ సామాజిక వర్గ ఓటర్లు ఇక్కడ అంత స్థాయిలో లేరు. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడకు వలస వచ్చిన వారు ఉన్నారు. కానీ మంగళగిరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ కృషి చాలా ఉంది. మంత్రి లోకేష్ చొరవతో నియోజకవర్గ పరిధిలో చాలా ఐటీ కంపెనీలు వచ్చాయి. ఐటీ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడంలో లోకేష్ కృషి ఉంది. తమ ప్రాంత అభివృద్ధికి కారకుడైన మంత్రే తమ ప్రాంత ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు అధికార టీడీపీతో తలపడుతూనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన పట్టును పెంచుకున్నారు. జగన్ కు నమ్మిన బంటులా ఉన్న ఆయన పలు అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగడుగునా ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఈసారి మంత్రి లోకేష్ ని బరిలోకి దింపి చారిత్రాత్మక విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ ని గెలిపిస్తారో లేదో వేచి చూడాలి.